క్యారెక్టర్కి ఏం జరుగుతుంది, అతను ఒక డ్రంక్ కార్డ్ అయితే మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటారు కదండి, అప్పుడు దాకా విపరీతంగా తాగుతారు, మాలయంగానే ఇంకా 41 డేస్ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. అవును. బట్ ఆ 41 డేస్ మాత్రం వాళ్ళ సర్కిల్, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ జీవన విధానం మొత్తం తక్కువ మారిపోతుందండి నిజంగానే. అందులో ఎంత కాంట్రాస్ట్ ఉంది, ఎంత కాన్ఫ్లిక్ట్ ఉంది. సో అలాంటి ఒక అగ్రెసివ్ క్యారెక్టర్, ఒక డ్రంకర్డ్, మాలప్పుడు ఎలా ఉన్నాడు, మాల లేనప్పుడు ఎలా ఉంటున్నాడు, ఆ మధ్యలో ఉండే టైం ల్యాప్స్లో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అనేది. ఇంకొకటి డెలిబరేట్గా ఏమనుకున్నానంటే, ఒక విలను హీరో అలా పెట్టొద్దు అనుకున్నాను, ఇన్సిడెంట్లనే కాన్ఫ్లిక్ట్ని చేద్దాం. సో మీకు ట్రైలర్లో చూపించినప్పుడు కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్లో వచ్చిన మనుషులు తప్పాలు, విలన్ అన్నోడు లేడు సినిమాలో. అంటే వాడు వచ్చి ఒకసారి కొట్టడం, వీడియోలు ఇంకోసారి కొట్టడం, స్క్రీన్ ప్లే లేదు. అదే మీరు ఆ మేరకి మీరు సేఫ్, కొత్తది ప్రెజెంట్ చేయడానికి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, ప్రిపేర్ అని చెప్పాను. ఒక ఊర్లో కథ జరుగుతుంది, ఆ కథలో ఉండే త్రినాథ్ క్యారెక్టర్కి మీరు కనెక్ట్ అవుతూ కథను ఫాలో వెళ్తూ వెళ్ళే కథ తప్ప ఇది. ఇందాక చెప్పినట్టు అవునండి, ఈ టైంకి ఇది వస్తుంది, ఈ టైంకి ఇది వస్తుంది, అలాంటి కథ కాదు ఇది. అదేలేండి, అంటే ఏం వస్తుందో ఊహించవచ్చు కానీ ఎప్పుడు వస్తుందో ఊహించకుండా ఉండాలని. అదన్నమాట. అది మెయింటైన్ చేశారా? చేశాను. అంటే ఇది లీనియర్ స్క్రీన్ ప్లే డ్రామా సార్ ఇది. లీనియర్ స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ అండి? అంటే కొంత లీనియర్గా జరుగుతుందండి, కొన్ని సందర్భాల్లో నాన్ లీనియర్గా మారుతుంది. అంటే పూర్తి స్థాయి బ్యాక్ అండ్ ఫోర్త్ కాదు. ఓకే. ఎక్కడ అది చెప్తే బాగుంటుంది అన్నప్పుడు కొంచెం బ్యాక్కి వెళ్ళి రావడం అలాంటి ఉంటుంది. ఓకే. అండ్ మీరు ఏదైనా అయ్యప్ప మాల గట్ట వేసుకున్నారా? దీనికి ఈ సినిమా కోసమే వేసుకున్నాను. మొదట అలవాట్లేదా మీకు? తెలియదండి నాకు. ఇలాంటి సినిమా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళని వీళ్ళని అడిగితే చెప్తారు మనకి ఏదో ఒకటి, కానీ ప్రత్యక్షంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది ఆ ఫీల్ మీరు ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అవ్వాలి ఒకటండి. ఈ కస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవును. రుద్రాక్షలు వేసుకునే విధానం, భిక్ష చేసినప్పుడు షర్ట్ వేసుకోరు వాళ్ళు. అవును. ఇవన్నీ 2-3 సార్లు కనుక్కోవడానికి ట్రై చేశాను. ఒక్కొక్కరు ఒకలా చెప్తుండేవాళ్ళు. అవును. అంటే ఒక్కొక్కరు ఒకలాగా, అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ లాగా ఉండేది కాదనమాట, నాకు అబ్స్ట్రాక్ట్గా కనబడేది వాళ్ళు చెప్పేది. అప్పుడు నేను వేసినప్పుడు, అప్పుడు మాలేసుకుని వెళ్ళినప్పుడు ఇంక ఈ ఫిలిం నగర్లో పడి పూజలకి వెళ్ళడం, చూడడం. సో అప్పుడు ఐ హ్యావ్ నాలెడ్జ్ కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. అదే మీరు యూ కుడ్ గెయిన్ ద నాలెడ్జ్, ఎలా జరుగుతుంది ఇది నాలెడ్జ్ ఉండి మనం సెట్కి వెళ్ళాం కాబట్టి మనం వెంటనే అర్థం అవుతుంది. హీరో గారికి కూడా చెప్పేవాడిని అనమాట. తను రవితేజ గారు ఏమైనా మాల కట్టేసుకున్నారు? ఆయనకి అసలు తెలియదండి. ఆయన వెరీ ప్రాక్టికల్. ఆయనకి ఇంత ఈ డివోషన్స్లో వీటిలో ఎలా ఉంటాయి కస్టమ్స్ ఇవన్నీ పెద్దగా ఆయన తెలియదు ఆయనకి. అదే ఆశ్చర్యం అసలు. కానీ మీరు సినిమా చూస్తే మహాభక్తుడిలా ఉంటాడు ఆయన. నేను అందం అనుకుని మీ చేతి చెప్పినందుకు రవితేజ గారు ఇంత పెద్ద ఈ నమ్మకాలు. కానీ ఆయనలో ఏం నచ్చిందంటే అదేనండి, మనకి తెలియకపోయినా, మనకి అందులో నాలెడ్జ్ లేకపోయినండి, ఆ సందర్భంలో ఆ పర్పస్ కోసం చేసినప్పుడు సిన్సియర్గా చేయాలి. అది చేశారు. ఇప్పుడు చూడు కట్టు సాంగ్ ఉంది, ఆయన మామూలుగా షర్ట్ తీయరు. అప్పుడు సినిమాలో ఎన్ని సీన్లు ఉన్నాయో షర్ట్ లేకుండా సాంగ్స్. ఓకే. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఎంత వైలెంట్ పర్సన్ అయినా బాగా అసలు డివోషనల్గా ఉంటారు, కామ్గా ఉంటారు. అందరిలోనే అయ్యప్పని చూడాలంటారు. ఇప్పుడు మీ కథలోని ఆ ఇంటర్సెప్షన్ ఉందా? ఇప్పుడు అంటే అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు తను కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడం, తను ఏమీ చేయలేకపోవడం మాల్లో ఉన్న కారణంగా, ఆ హెల్ప్లెస్నెస్. అంటే యాక్చువల్గా ఇది సోషల్ డ్రామా అండి, ఫ్యామిలీ డ్రామా. తన చుట్టూ ఉండే మనుషులు, ప్రపంచంతో ఉండే ఒక కనెక్షన్, ఇన్సిడెంట్లు బేస్ మీద జరిగే కదా. కాకపోతే దానికి ఒక టైం లైన్ అన్నాను చూసారా మీరు. ఈ కథ అంతా 41 డేస్ ఆ మాల టైము, ఆ మాలకు ముందున్న టైం లైన్లో పెట్టాను కాబట్టి మీరు వద్దనుకున్నా ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది సినిమాలోని. టోటల్ మాల టైమేనా ఇది? లేదు, అదే మాలకు ముందు, మాలకు తర్వాత. మాలకు ముందు, మాలకు అప్పుడప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు ఈ కథ చెప్పడానికి ఆ టైం లైన్ తీసుకున్నాను అంతే. ఆ టైంలో జరిగిన అంశాలను కథగా చెప్పాలనేది కాదు. అర్థమైంది మీకు? అర్థమైంది. అందుకే చాలా ఇంటర్వ్యూలో చెప్పా, ఇది అయ్యప్ప స్వామి భక్తుడికి జరిగిన కుటుంబ కథ, అయ్యప్ప స్వామి కథ కాదు. అది మా మధ్యలో రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు ఇందులోనని విపరీతంగా వైరల్ అయిపోయింది. దద్దరిల్లిపోయింది. ఎక్కడో ఎవరో స్టార్ట్ చేశారు సార్, అది ఫుల్గా వైరల్ అయింది. నేనేమో డీటెయిల్స్ మిక్సింగ్లో వాటిలో ఉన్నాను, నేను అసలు చూడట్లేదు ఫోన్. అదేలే, నేను నిన్న మేల్కొని ప్రపంచంలోకి వచ్చాను. అదే మరి ఆ డిటిఎస్ చీకట్లో నుంచి రాగానే మన వంశీలు అందరూ చెప్తున్నారు, అన్న ఇది అసలు వీళ్ళు అడుగుతాను నిజంగా ఉన్నాడా అన్న అని. వాళ్ళకి డౌట్ వచ్చింటుంది. చాలా మంది జర్నలిస్టులు నిజంగానే అనుకున్నారంట. మేబీ అదే చరణ్ గారు ప్రతి సంవత్సరం మాల్లో కనిపిస్తారు కదా,
ప్రతి సంవత్సరం అంటే 2 సార్లు, ఏడాదికి 2 సార్లు కూడా వేసుకుంటారు. బాగా సిన్సియర్గా చేస్తారు కదా, అవును, అంటే రిలేట్ అయ్యింది అనమాట పర్సెప్షన్. కరెక్ట్. రిలేట్ అవడం వల్ల అలా అనుకున్నారు. అలాంటిది ఏం లేదండి. అదేలేండి. అదే ఐ డిడ్ నాట్ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, ఎందుకంటే యూ మస్ట్ బీన్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఆన్ సెవరల్ ఇంటర్వ్యూస్ కాబట్టి. బట్ మీరు అన్నగానే కనెక్ట్ అయ్యాము. నాకు ఫస్ట్ నాకు ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటే అప్పుడే చెప్పేవాడిని, నేను ఏదో ట్వీట్ పెట్టడం అయితే చేసేవాడిని. ఇంక సోషల్ మీడియాలో అలా ఏదో వస్తూ ఉంటుంది, ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటే వెళ్తే నో ఎండ్ అండి, నో ఎండ్. క్వైట్గా ఉంటే అదేలేండి. ఇంకా మీరు 2 చోట్ల చెప్పారు, స్టేజ్ మీద కూడా చెప్పినట్టున్నారు కదా మీరు. అప్పుడు లేదండి, అప్పుడు తెలియదు కూడా నాకు. ఓకే, ప్రీ రిలీజ్లో తెలియదు. నిన్న మార్నింగ్ ఎప్పుడో చూశాను నేను. ఎస్, కరెక్ట్. మార్నింగ్ మొన్న ఈవినింగ్. అదేలేండి. మీరు ఇందులో మీరు డీల్ చేసిన పాయింట్ ఉంది కదా, ఆ డైలాగ్ భలే నచ్చిందండి. వెనకాతలు ఒకడు ఉన్నాడు, నాకు చాలా ఇష్టం ఆ డైలాగ్. బాగుంది. అది రవితేజ లాంటి, ఇందాక అడిగారు కదా క్వశ్చన్, అది రవితేజ లాంటి వ్యక్తి చెప్పడం వల్ల దానికి ఒక ఆర్గానిక్ ఫోర్స్ యాడ్ అవుతుంది. అసలు మామూలు కాదు, వెనకాతలు ఒక్కడు ఉన్నాడని అనగానే అసలు సినిమా మారిపోతుంది. అది చెప్పే విధానం కూడా చూసారు కదా, తెలియకపోతే మన కూతురు మనం కాపాడుకోలేము స్వామి అనేది. అంటే ఒక మంచి విషయం కూడా అగ్రెసివ్గా వెళ్తుంది అంటున్నాను ఆయన లాంటి వ్యక్తి చెప్తే. అదేలేండి, ప్రీచిగా ఉండదు, స్పీచ్ లాగా ఉండదు, దానికి ఒక డ్రామా యాడ్ అవుతుంది, మాస్ యాక్షన్ మూడ్ వస్తుంది, కింద నేల టికెట్ కూడా హైలోకి వెళ్తాడు. నాట్ ఓన్లీ నేల టికెట్ అండి, ఇట్ గోస్ టు ది గ్యాలరీస్ ఆల్సో. హై అన్నది చూస్తే సార్, లైక్ ఈ సినిమాకి జరిగిన ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటి నాకు ఆశ్చర్యం వేసేది అంటే, మన ప్రమోషనల్ కంటెంట్ అంతా అలా ఉంది. ఎక్కడో ఒక రాజమండ్రి, తుని ఇలాంటి ఏరియాల దగ్గర నుంచి మల్టీప్లెక్స్ వరకు ఒకటే యాంటిసిపేషన్ ఇరుముడికి. అవును, చాలా సినిమాలు డివైడ్ అయిపోతుంటారు కదా కేటగిరీ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు దీనికి డివైడ్ లేదు. కరెక్ట్. ఒక క్లాస్ ఆడిని ఎంత కోరుకుంటున్నాడు ఇరుముడి చూద్దామని, ఊర్లో ఉండేవాళ్ళు కూడా అంతే కోరుకుంటున్నారు. సో అందరి సినిమాగా మారింది ఏదో క్షణంలో ఇది. ఎక్కడో ప్రమోషనల్ కంటెంట్లు ఎక్కడో అందరూ అలా కనెక్ట్ అయ్యేది ఏదో జరిగింది. అంటే ఇరుముడి అన్నది అయ్యప్ప స్వామి డివోషను, దీనికి రవితేజ ఏంటి అన్నది మీరు ట్రైలర్ కాంట్రాస్ట్ బాగా వర్కౌట్ అయింది సార్. ఎగ్జాక్ట్లీ, అది ఇలాంటి సినిమా రవితేజ గారి మీద చూద్దాం అయితే అనేది ఒకటి. భక్తి పూజ అని మీరు ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు అందరికీ దీని మీద ఒపీనియన్ ఇస్ సో మచ్ డివైడెడ్. ఏంటి రవితేజతో ఈ సినిమా ఏంటి, శివ నిర్వాణ ఏంది అని మీ చెవిలో పడ్డాయా ఆ కామెంట్లు? మనం చూడకపోయినా ఏమైనా దూచేస్తారు కదా. ఆ చిన్నపిల్ల పాయింట్ అన్నది, ఆ యాంగిల్ మీరు తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటండి? ఆ చదువు, వాటి మీద మార్కులు. ఆ డైలాగ్ ఒకటి బాగుంది, అంటే బీటెక్ బిఏ అంటే కాదు 5వ క్లాస్ పాస్. అలాంటి పంచులు బాగా వెళ్తాయి. అవునవునవునవును, చాలా చాలా తక్కువ టైం ఉంటుంది ఒక సెటిల్డ్ హ్యూమర్. అది కూడా పరిధి దాటకుండా విత్ ఇన్ ద ఫ్యామిలీ వచ్చిన క్యూట్గా 2-3 వన్ లైనర్స్ ఉంటాయి. ఒక పాయింట్ దాటిన తర్వాత ఇట్ విల్ బికమ్ లైక్ వెరీ సీరియస్ ఫిల్మ్. అదేలేండి. అంటే అంత సీరియస్గా రవితేజ గారి మీద నడపడానికి మీకు, అంటే నాట్ దట్ హీఈస్ నాట్ ఎ సీరియస్ కమర్షియల్ హీరో, బట్ ఆయన దగ్గర నుంచి విపరీతంగా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. అవునండి, అవును. మరి అది దాన్ని ఎట్లాగా, అంటే ఈ మాస్ అదే ఉండదు సార్, మనం ప్రిపేర్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. మనం ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి, మనం కన్ఫ్యూజ్ చేయకూడదు ఆడియన్స్ రెడీ టు డూ ఎనీ ఫిల్మ్ ఆన్ ఎనీ స్టార్. మీరు రంగస్థలం ముందు వరకు చరణ్ గారు చేసిన సినిమాలు చాలా ఎంటర్టైనింగ్గా మీరన్నీ ఫార్ములేట్లో అన్నింటిలో చేశారు. రంగస్థలం సడన్గా ఎలా తీసుకున్నారు? ఆడియన్స్ వద్దనలేదే. అవును, ఆడియన్స్ వద్దనలేదు కదా సార్. బట్ ఆ అటెంప్ట్లో ఒక సిన్సియరిటీ ఉందని మనం చెప్పగలగాలి. దట్స్ యువర్ జాబ్. మనం మళ్ళీ అందులో కన్ఫ్యూజ్ చేయకూడదు వాళ్ళని, మనం మోసం చేసుకోకూడదు, వాళ్ళని మనం మోసం చేయకూడదు. ఇప్పుడు మనం ఒక మంచి సినిమా చేస్తున్నాము, ఇది ఒక కథ మాత్రమే నేను చెప్తున్నాను అన్నప్పుడు దాని మీద స్టిక్ అవ్వాలి. మళ్ళీ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారేమో అని చెప్పి దాంట్లోకి ఐటమ్స్ సాంగ్ తోసి ఈ ఆడియన్స్ మనకి ఇవే అవుతారేమో అని చెప్పేసి అక్కడ డ్యూయేట్ పెట్టి అంటే మనకు సిన్సియరిటీ లేనట్టు. అప్పుడు మనం ఆడియన్స్ బ్లేమ్ చేయకూడదు. అదే మీరే డైవర్ట్ చేసినట్టు అవుతుంది. మనమే డైవర్ట్ చేసి మళ్ళీ మనమే చూడలేదు అంటే అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్. అది నేను ఐఎమ్ వెరీ వెరీ క్లియర్. నేను ప్రీవియస్ చెప్పిన ఇట్స్ సీరియస్ ఫిల్మ్ అని. అవును. సో నౌ దే వాంట్ టు సీ దిస్ ఫిల్మ్ లైక్ సీరియస్లీ. మీరు బాగా ప్రిపేర్ చేశారు. హీరోనే కాదు, ఆడియన్స్ కూడా ప్రిపేర్. ఎందుకంటే సో కాన్ఫిడెంట్ దట్ ఈ సీరియస్నెస్లో ఉండే ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను మేకర్గా నమ్మాను. నేను నమ్మిందనే వాళ్ళకి చెప్పాను. సో దాన్ని ఏమంటారు, ఒపీనియన్ వైజ్గా
గ్యాప్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆడియన్స్కి నాకు. కరెక్ట్. సో రేపు కంటెంట్ కరెక్ట్గా దాంట్లో కూర్చుంటే నాకు చెప్పినట్టుగానే ఉందిరా సినిమా అనంటే సరిపోతుంది అంతే. కరెక్ట్ కరెక్ట్. అదే ఆ పాప మీద ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక యాంగిల్ హ్యాండిల్ చేశారు కదండి. అవునండి, అవును. అది వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ అంటే దానికి ఊరికే మీరు కథపరంగా గెయిన్ చేసుకున్న పాయింట్ అది, లేదా దానికి ఏదైనా బేస్ ఉందా? అదేనండి, మనం హీరో ఒక డైలాగ్ చెప్పాడు కదా, ఏ కూతుర్లోనైనా నా కూతురుని చూసుకున్న అరుదైన బలహీనత అని. అవును. ఈ అందరి కూతుర్ల మీద ఒక కాంటెక్స్ట్లో కథ నడిపినప్పుడు మనకి ఏమేమి ఉంటాయి ఎలిమెంట్స్? ఒక స్కూల్ ఉండొచ్చు. సో అందరూ కలిసి ఒక కామన్ ఎలిమెంట్ ఏంటి? ఎడ్యుకేషన్. ఓకే, అక్కడ ల్యాండ్ అయ్యారు మీరు అయితే. యా, కానీ అది ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ కాదు. బట్ ఏంటంటే త్రినాథ్ అనే క్యారెక్టరు తన కూతురులాగా వేరే కూతురుని చూసుకుంటున్నప్పుడు ఈ అందరూ ఎక్కడెక్కడ కనిపిస్తారు? ఒక ఆడపిల్ల ఎక్కడ కనిపిస్తుంది? అయితే ఇంట్లో కనిపిస్తుంది, లేదంటే స్కూల్ దగ్గర కనిపిస్తుంది. అంతే అంతే. ఆ ఊళ్ళో, అలాంటి ఊళ్ళల్లో అంతే, ఇంకెక్కడ అవకాశం లేదు కదా. కరెక్ట్. సో అలా అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy.